మీరు స్క్రీన్ మీద చూస్తున్న ఫోటో ఏదైతే ఉందో, ఇది అవుతుందా? అవ్వదా? జరుగుతుందా? జరగదా? అని ఉత్కంఠ మాత్రం ప్రజల్లో చాలా ఎక్కువ నెలకొందని చెప్పొచ్చు. అయితే ఇక్కడ ఆల్రెడీ అంటే 118 సీట్లు ఏవైతే కావాల్సి ఉందో టీవీకే పార్టీకి అవి ఆల్రెడీ వచ్చేసాయని చెప్పేసి మనం మాట్లాడుకుంటా ఉన్నాం. నిన్న ఈవినింగ్ నుంచి చర్చల్లో ఈ లెఫ్టినెంట్ పార్టీలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు కూడా మద్దతు తెలిపారు టీవీకే పార్టీకి అని చెప్పేసి. అయితే ఇక్కడ మొన్నటి నుంచి కూడా మద్దతు తెలుపుతున్నటువంటి వీసీకే పార్టీ మాత్రం మరొకసారి చర్చలు చేయాల్సొచ్చింది టీవీకే పార్టీ అధినేతతో. అయితే ఇందులో భాగంగానే లేటెస్ట్ వచ్చిన అప్డేట్స్ మనం చూద్దాం. అంటే 2 సీట్లు ఉన్నటువంటి వీసీకే పార్టీకి ఒక మెంబర్‌కైతే డిప్యూటీ సీఎం పదవి ఇచ్చే విధంగా, మరొక వ్యక్తికైతే మరొక మంత్రి పదవి ఇచ్చే విధంగా మాత్రం సన్నాహాలు జరుగుతున్నట్టు తెలుస్తా ఉంది. అయితే దానికి పూర్తిగా విజయ్ కూడా మద్దతు తెలిపారు. అండ్ దానికి అగ్రీ చేసినట్లు కూడా తెలుస్తా ఉంది. అయితే అందులో భాగంగానే మొత్తం 108 ఏదైతే మ్యాజిక్ ఫిగర్ ఉందో ఆ మ్యాజిక్ ఫిగర్ వచ్చేసినట్లయితే వార్తలు వస్తా ఉన్నాయి, తెలుస్తా ఉంది. ఇక ఈ సీఎం సీట్ ఎప్పుడు అధిరోహించబోతా ఉంటారు విజయ్ అని చెప్పేసి అయితే చాలా పెద్ద ఎత్తున ఇంట్రెస్టింగ్ నెలకొంది ప్రజలందరిలో కూడా. దగ్గర మనం 5 రోజుల నుంచి చూస్తా ఉన్నాం ఈ ఎలక్షన్స్ రిజల్ట్స్ అప్పటి నుంచి కూడా. రేపు విజయ్ ప్రమాణ స్వీకారం చేయబోతా ఉన్నారని చెప్పేసి వార్తలు వస్తా ఉన్నాయి. అక్కడి నుంచి రేపు లేదు, ఒక 2 వీక్స్ టైం పట్టేలా ఉంది, లేదా 1 వీక్ టైం పట్టేలా ఉందని చెప్పేసి ఇటువంటి వార్తలు ఇప్పటి వరకు విని అటు తమిళనాడు ప్రజలు, లేదంటే ఇటు సినీ వర్గాలు, లేదంటే మొత్తం దేశమంతటా కూడా ఈ వ్యక్తి గురించి ఎదురు చూసేటటువంటి ప్రజలు అందరిలో కూడా కొంతవరకు ఆసక్తి నెలకొంది, కొంతవరకు భయం నెలకొంది అని చెప్పొచ్చు. ఫైనల్ గా 118 మ్యాజిక్ ఫిగర్ అయితే సాధించారు విజయ్. ఇదే ఇప్పుడు లేటెస్ట్ అప్డేట్. ఇక గవర్నర్ ఎటువంటి అంటే ఇక్కడ మనం కొన్ని వార్తలు వింటా ఉన్నాం. ఒకవైపు డిఎంకే పార్టీ, మరొక వైపు అన్నా డిఎంకే పార్టీ మాత్రం చాలా పెద్ద ఎత్తున చాలా గట్టిగా చెప్తా ఉన్నాయి, లేదు టీవీకే పార్టీ ఎట్టి పరిస్థితుల్లో అధినాయకుడిని మేము సీఎంని ఇవ్వబోము అని చెప్పేసి. అటువంటి పరిస్థితుల్లో కూడా కేవలం పెద్ద పార్టీల దగ్గర నుంచి ఏమాత్రం కూడా మద్దతు తీసుకోకుండా విజయ్ మొత్తం లెఫ్టినెంట్ పార్టీలు వీసీకే పార్టీ దగ్గర నుంచే ఎంతో అంటే 4 రోజుల శ్రమని పూర్తిగా కూడా కూడబెట్టుకొని వాళ్ళందరితో కూడా చర్చలు జరిపి మంత్రి పదవులు ఇస్తానని చెప్పేసి కేవలం లెఫ్టినెంట్ పార్టీలతో మాత్రమే పొత్తు కుదుర్చుకోవడానికి చాలా పెద్ద ఎత్తున సన్నాహాలు చేశారు. అవన్నీ కూడా సక్సెస్ అయ్యాయి. అయితే ఇక్కడ ఇంకా కొన్ని క్వశ్చన్స్ అయితే రైజ్ అవుతా ఉన్నాయి. ఎందుకు పెద్ద పార్టీలతో పొత్తు పెట్టుకోవడం లేదు అని అంటే చాలా పెద్ద ఎత్తున వినిపించేటటువంటి వార్తలు ఏంటి అని అంటే, పెద్ద పార్టీలో ఉన్నటువంటి నేతలు ఇప్పటి వరకు మొత్తం రాష్ట్రాన్ని మొత్తం కూడా పరిపాలించి వాళ్ళకి అనుగుణంగా మలుచుకున్నారు. కానీ ఇప్పుడు మొట్టమొదటిసారి చిన్న పార్టీలో ఉన్నటువంటి 2 సీట్లైనా, 1 సీటైనా, ఇటు కాంగ్రెస్ పార్టీకి వచ్చినటువంటి 5 సీట్లైనా మొత్తం కూడా చాలా విలువైనవి. అయితే రాష్ట్రాన్ని తనకి అదేవిధంగా చిన్న పార్టీలకి అనుసంధానంగా మొత్తం కూడా రాజ్యాధికారం దక్కించుకొని ప్రజలని గినక వీళ్ళు ఫాలో అప్ చేస్తే బాగుంటుంది అనేటటువంటి ఒపీనియన్లో మాత్రమే పెద్ద పార్టీల దగ్గర నుంచి మద్దతు తీసుకోవడానికి ఎట్టి పరిస్థితుల్లో విజయ్ ఒప్పుకోలేదని తెలుస్తోంది. ఇక్కడ మనం చాలా చూసాము. అటు బీజేపీ పార్టీ నుంచి కూడా కొంతవరకు మొత్తం మ్యాజిక్ ఫిగర్ ని దాటనివ్వకుండా చాలా వరకు పెద్ద ఎత్తున ఇబ్బందులు పెట్టారని చెప్పేసి వార్తలు విన్నాం. అదేవిధంగా లెఫ్టినెంట్ పార్టీలు కొంతవరకు కాంగ్రెస్ వచ్చి టీవీకే పార్టీలో కలిసేందుకు మేము వచ్చి యాడ్ అవ్వము, టీవీకే పార్టీకి మా మద్దతు తెలపమని చెప్పేసి చెప్పినటువంటి వార్తలు విని ఇక చివరికైతే 118 మ్యాజిక్ ఫిగర్ని అయితే సాధించేశారు టీవీకే పార్టీ అధ్యక్షుడు. ఇక ఎప్పుడు మొత్తం విజయ్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతా ఉన్నారని చెప్పేసి చాలా ఉత్కంఠభరితంగా ఆసక్తి నెలకొందని చెప్పొచ్చు. అటు తమిళనాడులోనే కాదు మొత్తం పెద్ద ఎత్తున సౌత్ స్టేట్స్లో మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా నెలకొంది ఇదే విషయం మీద. అయితే ఇక దీని గురించి మనం మాట్లాడుకున్నట్లయితే మొత్తం ఎన్ని మంత్రి పదవులు లెఫ్టినెంట్ పార్టీలకు కానీ, కాంగ్రెస్ పార్టీకి కానీ, వీసీకే పార్టీ మొత్తానికి ఎన్ని మంత్రి పదవులు ఇవ్వబోతా ఉన్నారు, మొత్తం ఇక్కడ గెలిచినటువంటి 107 సీట్లు ఏవైతే విజయ్ సాధించినటువంటి 107 సీట్లు ఉన్నాయో ఈ 107 సీట్లలో ఇంకెంతమందికి మంత్రి పదవులు ఇవ్వబోతా ఉన్నారు, ఎవరు ఏంటి అని చెప్పేసి చాలా పెద్ద ఎత్తున ఇంట్రెస్టింగ్గా టాపిక్ అయితే మారింది. అయితే ఇక్కడ ఇంకోటి కూడా చూడొచ్చు, కొన్ని వార్తలు వింటా ఉన్నాము. ఎట్టి పరిస్థితుల్లో విజయ్ మాత్రమే సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతారు, ఎట్టి పరిస్థితుల్లో వేరే వాళ్ళకి ఆ అవకాశం కొంతవరకు ఈయన విజయ్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడానికి కొంతవరకు ఇబ్బందులు అయితే ఎదుర్కోవాల్సి వస్తుంది. కానీ ఎట్టి పరిస్థితుల్లో మాత్రం సీఎం అయ్యేది విజయ్ అని చెప్పేసి చాలా పెద్ద ఎత్తున వార్తలు ప్రజల్లో కూడా వినిపిస్తూ ఉన్నాయి. అయితే ఇక మొత్తం ఎత్తుగడలన్నింటినీ కూడా బీజేపీ ఎత్తుగడలని చిత్తు చేసి అటు డిఎంకే, అన్నా డిఎంకే ఇటువంటి పెద్ద పార్టీల ఎత్తుగడల్ని అన్నిటినీ కూడా చిత్తు చేసి తనకి కావాల్సినటువంటి అన్ని మొత్తం సీట్లని సంపాదించి ఇక విజయ్ గారు అయితే ముందుకు దూసుకుపోతా ఉన్నారని చెప్పొచ్చు. ఇక మళ్ళీ ఇప్పుడు ఏమైనా ట్విస్టులు నెలకొంటాయా,
వీసీకే పార్టీ కూడా పూర్తిగా మద్దతు ఇచ్చి, లెఫ్టినెంట్ పార్టీలు మద్దతు ఇచ్చి, కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చి, అందరూ మద్దతు ఇచ్చి ఇక డీఎంకే అన్నా డీఎంకే ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏమైనా ఉండబోతోందా అని మాత్రం చాలా ఉత్కంఠభరితంగా ఎదురు చూస్తూ ఉన్నారు ప్రజలందరూ కూడా. ఎందుకంటే ఈ రెండు పార్టీలు గినక యాడ్ ఆన్ అయితే మొత్తం 120+ సీట్స్ని అయితే సంపాదించవచ్చు. అప్పుడు 118 సాధించినటువంటి విజయ్కి మళ్ళీ అర్హత ఉండకుండా పోతుందా, లేదంటే మళ్ళీ ఆ విధంగా వ్యూహాలు ఏమైనా రచించబోతా ఉన్నారా డీఎంకే అన్నా డీఎంకే, లేదంటే వాళ్ళ వెనక బీజేపీ పార్టీ ఉందని చెప్పేసి కూడా ఒక పెద్ద ఎత్తున వార్తలు వస్తూ ఉన్నాయి. ఇక బీజేపీ పార్టీ కూడా వీళ్ళని ముందు పెట్టేసి విజయ్ని వెనక్కి తోసేటటువంటి ప్రయత్నాలు ఏమైనా చేయబోతా ఉందని కూడా వినిపిస్తూ ఉన్నాయి. సో చూస్తూ ఉండాలి. ఇక సీఎం అవ్వబోతారా విజయ్, లేదంటే ఇంకేమన్నా ఛాలెంజెస్ని ఎదుర్కోవాల్సి వస్తుందా? ఇక్కడ మహా అయితే ఇక ఏదన్నా ఎదుర్కోవాల్సి వస్తుంది అని అంటే ఇక డీఎంకే అన్నా డీఎంకే పార్టీలు రెండు కలిస్తే మాత్రం ఇక అది చావు దెబ్బ అవుతుందేమో విజయ్కి అని చెప్పేసి అయితే చెప్పుకోవచ్చు మనం. ఇక చూడాలి ఏం జరగబోతా ఉంది. తమిళనాట మొత్తం సౌత్ స్టేట్స్ అన్నీ కూడా ఒకవైపు చూస్తూ ఉన్నాయి చాలా ఇంట్రెస్టింగ్గా. ఇక దేశంలో కూడా ఒకవైపు బీజేపీ హవా కొనసాగిస్తూ ఉంది. మరి ఇక బీజేపీ ఇంకేమన్నా ప్రత్యామ్నాయంగా ఇంకేమైనా వ్యూహాలు రచించబోతా ఉంటుందా అని చెప్పేసి కూడా చూడాలి.